అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము. కథ పేరు ధనం మూలం. రాసింది డాక్టర్ పి.కె. జయలక్ష్మి. నేనసలు ఊహించలేదు పిన్నీ, బాబాయ్ అలా మాట్లాడతారని. నాకు మీరంటే చాలా అడ్మిరేషన్ చిన్నప్పట్నించి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నా రోల్ మోడల్. అందుకే మా అమ్మవాళ్లు అర్థం చేసుకోకపోయినా మీరు నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశతో వచ్చాను. కానీ కళ్లనీళ్లు తన్నుకొచ్చాయి వాహినికి. దీపిక చూస్తూ ఉండిపోయింది, ఏమీ చలనం లేకుండా. కాసేపటికి తేరుకుని ముందు మొహం కడుక్కో అంటూ వంటింట్లోకి వెళ్లి మంచినీళ్లు, వేడిగా టీ పట్టుకుని వచ్చింది. టీ తాగుతున్న వాహిని తలనిమురుతూ ప్రేమగా, వాహి, వాస్తవానికి ఊహలకి చాలా తేడా ఉంటుందిరా. మనకి కనిపిస్తున్నదంతా యథార్థం కాదు. ఊహలెప్పుడూ అందమైన అబద్ధాలే. సరేగాని ఆ అబ్బాయికి నీకు ఎన్నాళ్లబట్టి పరిచయం? ఇంతకీ ఏం చేస్తూ ఉంటాడు? వివరంగా చెప్పు అంది దీపిక. అతని పేరు రామ్. చాలా మంచివాడు. డిగ్రీ నుంచి స్నేహం, తర్వాత పీజీలో ప్రేమగా మారింది. వాళ్లది మన ఊరే, కాని కులం వేరు. జాబ్ ప్రయత్నంలో ఉన్నాడు. నాకంటే చాలా ఇష్టం పిన్నీ, తనే ప్రపోజ్ చేశాడు. నాకు బ్యాంక్ జాబ్ రావడంతో పెళ్లి చేసుకుందామని డిసైడయ్యాం. ఎవరో ఒకళ్ళకి జాబుంది కదా. ఇంట్లో చెప్తే అమ్మ సంగతి తెలుసు కదా, నోరు పెట్టుకుని పడిపోయింది. చదువుకోలేదు కదా. నాన్న సరేసరి, అయినా కులం పట్టింపులేంటి? మాకంటే పెద్ద కులం మీది. అయినా మీరు బాబాయిని చేసుకోలేదా 20 ఏళ్ల క్రితం? ఇప్పుడు నేను నాకంటే తక్కువ కులం అబ్బాయిని చేసుకుంటానన్నానని పెద్ద రాద్ధాంతమే అయింది ఇంట్లో. అసలు మీ కులం తప్ప అన్ని కులాలూ ఒకటే కేటగిరీ నా దృష్టిలో. ఆవేశంగా చెప్పుకుపోతున్న వాహినిని ఆపుతూ, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఎవరి కులం వాళ్లకి గొప్ప. ఒకటి చెప్పు, ఏ ధైర్యం చూసుకుని ఉద్యోగం లేనివాణ్ణి చేసుకోవాలనుకుంటున్నావు? వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళావా? వాళ్లు ఎలా ఉంటారో చూశావా? అవన్నీ నాకెందుకు? నేను రామ్ ప్రేమించుకున్నాం. పెళ్ళయ్యాక మా బ్రతుకు మాది. పెళ్లి టైంకి సరైన జాబ్ లేకపోయినా మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారా లేదా? కాని ఇక్కడ నాకు పర్మనెంట్ జాబుంది. నన్ను ప్రేమించే రామ్ ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? అది తప్పు. మా వాళ్లు నాకు నయా పైసా ఇవ్వకపోయినా, నాకు జాబ్ లేకపోయినా మీ బాబాయ్ చేసుకున్నారు. నా ఆస్తి కోసమో, జీతం కోసమో ఆశపడి కాదు. మరి నిజంగా ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే రామ్ కూడా ఈ పాటికి సీరియస్గా నీలాగే మంచి జాబ్ తెచ్చుకోవాలి కదా. ఇకపోతే వాళ్లు నిన్ను అనవసరం అనుకుంటున్నావు. కాని అతను ఎలా వదులుకుంటాడు? వదిలేశాడనుకో, అందరూ నిన్నే తిడతారు, కొడుకుని వల్లో వేసుకొని తమకి దూరం చేసిందని. ఒకవేళ కలిసి ఉన్నా నిన్ను కలుపుకోరు. అదేంటలా? నాకేం తక్కువ? అన్నిట్లో రామ్ కంటే ఎక్కువేగా. అవటానికి పల్లెటూరి వాళ్లైనా మా వాళ్లు మిమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యలేదా? అలాగే నన్ను? నువ్వు అనుకుంటున్నావా నన్ను యాక్సెప్ట్ చేశారని? ఎప్పటికీ చెయ్యరు. అదేంటి పిన్నీ, ఎవరొచ్చినా బాగా చూసుకుంటారు. చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్నా గర్వం ఉండదు. నాన్నమ్మ తాతయ్యలకి చివరి రోజుల్లో ఎంతో సేవ చేశారు. మన పల్లెలో, చుట్టాల్లో మీరిద్దరి గురించి బాగా చెప్పుకుంటారు కూడా. అవన్నీ నిజమే, కాని నేను కులాన్ని వదులుకున్నాను. మీ వాళ్లు నన్ను తమలో కలుపుకోవటానికి ఎప్పుడూ సిద్ధపడలేదు. అందరూ వ్యక్తిగతంగా అభిమానిస్తారు మమ్మల్నిద్దర్నీ. కాని బాబాయిని అల్లుడిగా మా వాళ్లు, నన్ను కోడలిగా మీ వాళ్లు ఆమోదించరు. కారణం కులం. రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించావా? అన్నీ మనం అనుకోవటంలో ఉంటుంది పిన్నీ. రామ్ చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు. నాకా నమ్మకం ఉంది. ఓకే, అతని తల్లిదండ్రులకీ, అన్నచెల్లెళ్లకీ, బంధువులకీ నువ్వెంటే ఎందుకిష్టం ఉండాలి? పెళ్ళంటే 2 కుటుంబాలకి సంబంధించిన విషయం. మనకి నచ్చని చాలా వాటితో సర్దుకుపోతూ, రాజీపడుతూ జీవించాలి. దానికి చాలా సహనం అవసరం. నువ్వు ఒక్కదానివే కూతురువని అల్లారుముద్దుగా ఆడిందాటగా పాడింది పాటగా పెంచారు. అత్తగారింట్లో నీకు నచ్చినట్టు ఉండదు. అంది అందనట్టు అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉండే ప్రేమికులు ఒక్కసారి దంపతులుగా రూపాంతరం చెందాక నెమ్మదిగా వాస్తవాలు అనుభవంలోకి రావడం మొదలవుతుంది. పెళ్లి అయ్యేవరకూ కనపరిచిన ప్రేమ తర్వాత ఆంక్షలుగా అనిపిస్తుంది. నా అనుభవం చెప్తున్నాను. ఈగో లేకుండా అందరినీ ఆత్మీయంగా కలుపుకుంటున్నా మీ వాళ్లు ఎప్పుడూ నన్ను దూరంగానే పెట్టారు. అదేం కాదు పిన్నీ, మీరంటే చాలా గౌరవం అందరికీ. అదే, మరి ఇప్పటికీ మీరు అనే అంటున్నావు. నువ్వు అని చనువుగా మాట్లాడచ్చు కదా. నువ్వే కాదు వాహీ, మీ అత్తలు, పెద్నాన్నలు అందరూ ఇలాగే మన్నిస్తారు. మనసు విప్పి ఎవరూ మాట్లాడరు. ఈ కులం వల్లే కదా గౌరవంతో దూరం పెడుతున్నారు.
అదే భరించలేకపోతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నటిస్తూ బ్రతకాలి వాహిని. అందరి జీవితాలు ఒకలాగే ఉండవు, కాని వర్ణాంతరం చేసుకుని అత్తారింటికి వెళ్లే కోడళ్లందరికీ కాస్త అటూ ఇటూగా ఒకేలాంటి అనుభవాలు ఎదులవుతాయని చెప్పగలను. కొందరు సంస్కారవంతులు గౌరవిస్తారు, మరికొందరు సంస్కారహీనులు చాలా చులకనగా ఇంట్లో చెప్పేవాళ్లు లేరు, ఇంకెవరూ దొరకక వేరే కులానికి వచ్చింది అంటూ హేళనగా మాట్లాడతారు. ఒక మాట చెప్పనా, ప్రేమించుకుండా పెళ్లి చేసుకున్నా అంటే పెద్దలు కుదిరించిన పెళ్లైనా మొగుడైనవాడు పెళ్లాన్ని ప్రేమించే తీరుతాడు. అలాగే ప్రేమించి చేసుకున్నవాడు ఎప్పుడూ నెత్తిని పెట్టుకుని చూసుకుంటాడని, ఏమనకుండా ప్రేమిస్తూనే ఉంటాడని గ్యారంటీ లేదు. అంతెందుకు, మేమూ దెబ్బలాడుకుంటూనే ఉంటాం. ప్రేమమైకంలో పడి వర్ణాంతరం చేసుకుంటే ముఖ్యంగా పుట్టింటి సపోర్ట్ ఖచ్చితంగా మనం ఆశించినంతగా ఉండదు. ఏ కష్టం వచ్చినా చెప్పుకోవటానికి ఎవరూ ఉండరు. నువ్వు కోరు చేసుకున్నావుగా అనడమే కాకుండా నీ భర్తని కూడా తిడతారు. మీ ఇద్దరి మధ్య ఏ కారణంచేతనో అపార్థాల వల్ల ఏర్పడ్డ దూరాన్ని మరింత పెంచుతారు. కులాన్ని వదులుకున్నామంటే మన పుట్టింటి ప్రేమలతో పాటు వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని వదులుకున్నట్టే. బయట సమాజంలో మంచి హోదా ఉంటే అందరూ బ్రహ్మరథం పడతారు. లేకపోతే మీ మంచితనాన్ని, ఆదర్శాలని హేళన చేస్తారు, కించపరుస్తారు. సంయమనమన్నది చాలా అవసరం. మేం మంచి స్థాయిలో ఉంటూ అందరినీ అభిమానంగా చూస్తూ అవసరాలకి ఆదుకుంటూ ఉండబట్టి మమ్మల్ని మా ముందు విమర్శించడం లేదు ఎవరు. వీటిల్లో ఏ ఒక్కటీ లేకపోయినా తక్షణం తెగతెంపులే. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. బాగా ఆలోచించుకో, నీ ఇష్టం. సుదీర్ఘమైన మాటల పరంపరని ముగించిన దీపికవైపు ఆరాధనగా చూస్తూ, చాలా థ్యాంక్స్ పిన్నీ, ఓపిగ్గా వివరంగా చెప్పినందుకు. ఇంత లోతుగా నేనెప్పుడూ ఆలోచించలేదు. మీరు చెప్పినవన్నీ యథార్థాలు. నేను మరో కోణం నుంచి ఆలోచించడానికే కాకుండా నానాంటి మరెందరికో మార్గదర్శకాలు మీ మాటలు. నేను రామిని మంచి జాబ్ తెచ్చుకునేలా ఎంకరేజ్ చేసి తను ప్రయోజకుడయ్యాకే పెళ్లి చేసుకుంటాను. ఐ విల్ వెయిట్ పిన్నీ. నిజంగానే మీ అనుభవాలని నాతో పంచుకుని వివేకంతో నిర్ణయం తీసుకునేలా సహాయం చేసిన మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. వస్తా పిన్నీ అంటూ ఆత్మవిశ్వాసంతో బయటికి నడిచింది వాహిని. రాత్రి భర్తతో వాహిని వచ్చిన సంగతి చెప్తూ, మీరు చెప్పినట్లే తనని వర్ణాంతరం చేసుకోకుండా డిస్కరేజ్ చేశాను. మనం బాగున్నట్టు చెప్పకుండా ఇంట్లో వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా చెప్పాను. పాపం శమించుగాక అంది నవ్వుతూ. అవును దీపూ, అందరి జీవితాలు ఒకలాగే ఉండవు. దాని లైఫ్ బాగుంటే పర్లేదు. ఏమాత్రం తేడా వచ్చినా నువ్వు దాన్ని ప్రోత్సహించి వర్ణాంతరానికి ఉసుగొలిపావని అంటారు. అందుకే మా అన్నయ్య దానికి నచ్చచెప్పుమంటే నీతో చెప్పించాను. థ్యాంక్యూ డియర్ అన్నాడు భార్యను దగ్గరకు తీసుకుంటూ ప్రకాష్. కొన్నాళ్లపాటు దీపిక ఆస్ట్రేలియా వెళ్ళింది పిల్లల దగ్గరికి. ఏ కబురూ లేదు వాహిని గురించి. ఒకరోజు ప్రకాష్ దగ్గర్నుంచి ఫోన్. దీపూ, నీకో సర్ప్రైజ్. రామ్ తహసీల్దార్ సెలెక్ట్ అయ్యాడు. ఆశ్చర్యమేంటంటే వచ్చే నెలలో తన పెళ్ళి. వాహినితో కాదు, తన మేనత్త కూతురుతో. అదేంటలా? విస్తుపోతూ అడిగింది దీపిక. ధనం మూలం ఇదం జగత్ కదా. మన పిల్ల అతన్ని అన్ని రకాలుగా సానపెట్టి ప్రయోజకుడయ్యేలా సహకరిస్తే, మంచి జాబ్ రాగానే తన కులంలో పిల్ల అయితే బంధుత్వాలు నిలబడ్డంతో పాటు కట్నానికి కట్నం అన్నీ దక్కుతాయని స్వార్థంతో తన దారి తాను చూసుకున్నాడు. అయినా ఇది ఒకందుకు మంచిదేలే. రుణస్యా అంటారు అందుకే. భర్త చెప్పింది విని దీర్ఘంగా నిట్టూర్చింది. ఈ తరం పిల్లలు ఎందుకీ ఆగలేరు. ఎంతసేపు తమ స్వార్థమే తప్ప తమని ప్రేమించే కన్నవాళ్ల ఫీలింగ్స్ని ఏమాత్రం అర్థం చేసుకోరు, గౌరవించరు. 2 రోజులు పోయాక వాహిని నుంచి ఫోన్. ఎలా ఓదార్చాలా అనుకునేలోపే చాలా థ్యాంక్స్ పిన్నీ. ఆ రోజు కరెక్ట్ టైంలో మీరిచ్చిన సలహా నా జీవితాన్ని మేలుమలుపు తప్పింది. జీవితంలో చేదు అనుభవాలు ఎదురైతేనే కదా మధురానుభూతుల్ని ఆస్వాదించగలిగేది. అంతేకాదు, తల్లిదండ్రుల కంటే బాగు కోరేవారు ఉండరు అన్న విషయం ఇంకా బాగా అర్థమైంది. నో రిగ్రెట్స్. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, అమ్మ నాన్న చూసిన అబ్బాయిని చేసుకోబోతున్నాను. అంతా వాళ్ళిష్టమే. ఎందుకంటే నాకేం కావాలో నాకంటే వాళ్లకే బాగా తెలుసు అన్న విషయం బాగా అర్థమైంది కదా. అత్యంత విలువైనది కుటుంబం. వాళ్లని సంతోషపెట్టడం నా కర్తవ్యం. పెళ్లికి తప్పక రావాలి మీరూ బాబాయ్. మరి ఉంటాను పిన్నీ అంది మనసారా నవ్వుతూ వాహిని.